ఈరోజు టాపిక్ ఏంటంటే కండ్ల కలక మీ జీవితాన్ని నాశనం చేస్తోందా? కండ్ల కలక వలన మీ కన్ను దురద, ఎరుపు వంటి లక్షణాలతో మీ దినచర్యను నాశనం చేస్తోందా? కండ్ల కలకను పింక్ ఐ అని కూడా పిలుస్తారు. ఇది కంటికి ఇన్ఫెక్షన్ కలిగించే ఒక అంటువ్యాధి. కండ్ల కలకకు సంబంధించిన కారణాలు, లక్షణాలు మరియు చికిత్సా ఎంపికలను ఈ వీడియోలో చర్చించాము. అలాగే అది వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలి అనే దానిపై కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను మీకు అందించాము. కండ్ల కలకకు గుడ్ బై చెప్పటానికి మరియు ఆరోగ్యకరమైన సంతోషకరమైన కళ్ళకు వెల్కమ్ చెప్పటానికి సిద్ధంగా ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కండ్ల కలక మీ రోజువారీ జీవితానికి అంతరాయం కలిగిస్తుందా? కండ్ల కలక బ్యాక్టీరియా, వైరస్, ఎలర్జీ కారణాల వలన కూడా సంభవిస్తుందని మీకు తెలుసా? ప్రతి రకానికి దాని స్వంత లక్షణాలు ఉన్నాయి. కారణాన్ని అర్థం చేసుకోవడం ఉపశమనాన్ని కనుగొనడంలో మొదటి దశ. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు కండ్ల కలకతో బాధపడుతున్నారు. అయితే శుభవార్త ఏమిటంటే చాలా సందర్భాలలో సరైన జాగ్రత్తలతో కొద్ది రోజుల్లోనే పరిష్కరించవచ్చు. మంచి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. మీ చేతులను తరచుగా పరిశుభ్రంగా కడుక్కోండి. మీకు కండ్ల కలక ఉందని అనుమానంగా ఉన్నట్లయితే ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. వారు మీ అవసరాలకు అనుగుణంగా సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్సా ప్రణాళికను అందిస్తారు. కండ్ల కలక వలన మీ జీవితాన్ని నాశనం చేయనివ్వకండి. సరి అయిన జ్ఞానం మరియు చర్యతో మీరు ఎప్పుడైనా మీ రోజువారీ కార్యకలాపాలను ఆస్వాదించండి. ఆమ్లా జ్యూస్, లెమన్ జ్యూస్, కోకోనట్ వాటర్ తీసుకోండి. నీళ్లతో మీ కండ్లను పరిశుభ్రంగా కడుక్కోండి. టీ, కాఫీ, షుగర్, స్పైసీ ఫుడ్ను అవాయిడ్ చేయండి. మీ ఆహారంలో విటమిన్ ఏ, బి, సి ఉండేలా చూసుకోండి. రోజుకు 2 సార్లు ఐ మాస్క్ ఉపయోగించండి. రోజుకి 4 సార్లు ఐ డ్రాప్ ఉపయోగించండి. అలోవెరా జ్యూస్, హిమాలయన్ బెర్రీ జ్యూస్ తీసుకోండి. స్పిరులినా మరియు గోధుమ గడ్డి పౌడర్ అయినా, జ్యూస్ అయినా, టాబ్లెట్స్ అయినా ఏదైనా పర్వాలేదు, తీసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.